నెల్లూరులోని ఓ పోస్టాఫీసులో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టాఫీసులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారి డబ్బును వాడుకున్న ఏజెంట్ భాగోతం బయటపడింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో షేక్ ఇమాం కాసీం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్టాఫీసులో పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అదే పోస్టాఫీసులో పనిచేస్తున్న వారు కొంతకాలంగా వారి ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు. వారి సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమాం దోచుకున్నాడు. వారికి తెలియకుండా 3 ఏళ్లుగా దాదాపు 31 లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు. దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో తానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బును తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. టిప్పు సుల్తాన్ వారసుండని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేటు వైద్యుడిని జనగాం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ సుల్తాన్ రాజ్ టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్గా చలామణి అవుతున్నాడు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా అనే వైద్యుడు జనగామలో గత కొంతకాలంగా కేకే ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చేవారిని బురిడీ కొట్టించాడు.